వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులు ఎలాంటి వసతులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉందని, హాస్టల్లో కూడా కనీస వసతులు లేవని, చదువు చెప్పడానికి కనీస ప్రొఫెసర్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్న వైద్య విద్యార్థులు. తప్పని పరిస్థితిలో ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులు. గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్కి మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ పరంగా వస్తే అయితే ఒక్కొక్క రూమ్కి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా లూకేస్తున్నారు లోపలికి. వాష్రూమ్స్ లేవు, పై నుంచి రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా పడుకునేది, ఎట్లా చదువుకునేది? హాస్టల్స్ అనేది ప్రాపర్గా లేవు, ఒక స్టడీ రూమ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు మేము ఎలా చదవగలుగుతాం, ఎలా ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వగలుగుతాం, ఎలా పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం? అసలు అంతకెందుకు, అసలు మాకేమన్నా అయితే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్సే లేరు. ఏదైనా కానీ మేము మంచిర్యాలకు వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తే ఆమెకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ అవైలబిలిటీ అక్కడ లేరు. ఫోన్ చేసి మేము పిలిపించుకొని ఆమెని పిలిపించుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రాపర్ మెడికేషన్ లేదు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, మెడికల్ స్టూడెంట్కి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వని టౌన్ ఇది. ఆమెని మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ సఫర్ అయ్యి ఆమె అక్కడ సఫర్ అవ్వు. ఇక్కడ ఒక్క మెడిసిన్ లేదు, నీడిల్ లేదు, ఏ సరిగ్గా లేదు. ఏమన్నా ఉంటే నర్సెస్ చూసుకుంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అసలు ఇక్కడ కాలేజ్ పెట్టారు అది అర్థం కాదు. ఇంకా ఫ్యాకల్టీ వర్షన్కి వస్తే ఫ్యాకల్టీ లేరు. ఉన్న వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మాకు వచ్చి చెప్తున్నారు. అది కూడా ఎస్ఆర్స్ ఇంకా పీజీస్ వాళ్ళు ఎస్ఆర్స్ పీజీస్ కూడా మా వాళ్ళు కాదు, అంటే మా సెకండ్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు. ఒక హాస్పిటల్, కాలేజ్ ఇవన్నీ తిరగాలంటే ఎలా? మాకు ఆటోస్ లేవు, ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు, ఒక్కొక్కరు ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు, ఒక్కొక్కసారి లారీలలో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏ మెడికల్ స్టూడెంట్ కన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? ఏ మెడికల్ కాలేజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే మెడికల్ కాలేజ్ వస్తున్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? స్టూడెంట్స్ ఆఫ్ జిఎంసి కేబీ ఆసిఫాబాద్ మాకు ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ తోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫ్యాకల్టీ లేరు, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు. జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కడవర్స్ లేవు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అసలు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లే వాళ్ళతోటే అడ్జస్ట్ చేద్దామని చేస్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా పీజీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాకు అర్థం కాదు. మాకు కావాల్సింది ఒక ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక కాలేజ్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక హెచ్ఓడి ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉండాలి. వాళ్ళందరూ లేనిది అసలు కాలేజ్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు అర్థం కాదు. అసలు వాళ్ళు లేనిది మాకు అసలు పాస్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? ఒక మంచి డాక్టర్ ఎట్లా తయారవుతారండి? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు, పీజీ సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వగలుగుతారు. మాకు కావాల్సింది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకా హెచ్ఓడి సార్స్. వాళ్ళు లేనిది ఎట్లా చదువుతామండి మేము? ఇప్పుడు సెకండ్ ఇయర్లో అయితే అసలు పీజీ సార్సే ఉన్నారు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా లేరు. ఓన్లీ పీజీస్ ఉన్నారు, ఎస్ఆర్స్ ఉన్నారు. ఆ ఎస్ఆర్స్ కూడా ఈ జనవరిలో వెళ్ళిపోతారు. ఎవరు మాకు అసలు చదువుకోవడానికి ఎవరు లేనప్పుడు, క్లాసెస్ ఏం జరిగినప్పుడు మేము పోయి ఎందుకు మెడికల్ కాలేజ్కి? సరే సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లినికల్ పోస్టింగ్స్ చేస్తున్నారు, అక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ లేరు, ఎస్పీఎంకి డాక్టర్ లేరు. పోయి ఏం చేస్తాం మేము? మీకు చెప్తే నమ్మరు, ఒక నిడిల్ లేదండి హాస్పిటల్లో.
మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఒక నీడిల్ లేదు, అర్ధరాత్రి బయట పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది నీడిల్. మొన్న రీసెంట్గా నిన్న ఒక ఆమెకు ఫిట్ చేస్తే మంచిర్యాల పోవాల్సి వచ్చిందండి. ఇక్కడ పెడితే చెప్పండి సార్, మీరు ఎట్లుంటుంది? ఒక స్టూడెంట్ ఎట్లా తయారవుతారు సార్ మంచి డాక్టర్ లాగా? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు. హాస్టల్ కి సంబంధించిన మాత్రం మామూలుగా కాదు. శానిటేషన్ లేదు, గర్ల్స్ వాష్రూమ్స్ లో డస్ట్బిన్స్ లేవు, గర్ల్స్ వాష్రూమ్స్ లో. ఒక కాలేజ్ లో శానిటేషన్ లేదు, సెక్యూరిటీ లేరు సార్, సెక్యూరిటీ గురించి అడిగితే లోకల్ పాలిటిక్స్ అంట. సెక్యూరిటీ శానిటేషన్ గురించి అడిగితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు బస్ స్టాండ్ వేస్ట్ స్నానాలు చేస్తున్నారు. ఇది సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేషెంట్స్ వాష్రూమ్కి వెళ్తున్నారు కానీ క్లీన్ లేదు సార్, అసలు క్లీనే లేదు. ఈ వాష్రూమ్స్ మన బస్ స్టాండ్స్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనీ కట్టి స్నానాలు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ జూనియర్ ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బస్ స్టాండ్కి వెళ్ళి వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. అంత దుస్థితిలో ఉన్నాం. బస్ స్టాండ్ పోయి వాష్రూమ్ వెళ్తున్నారు ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తిరుపతి జిల్లాలోని తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డికి సాధారణ స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. దేవాలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ముఖమండపంలో వేద ఆశీస్సులు, తీర్థప్రసాదాలు పంపిణీ చేసిన అర్చకులు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీ. మధ్యలో గ్యాప్ ఇచ్చేసారు, సరి వచ్చుకోవాలి. चंद्रभान
मोदी अरिषदां सकुटुं महानं पुरुषदां देश्वरस्वामी धारयामि उदमानस्य सभां पुष्पं वेद चन्द्रमवा पुष्पं देहं वेद आयतनमान् भवहं नाम कर्मान् भावात्मा भावसंभवः आयमन्त्र याते वसनां कुत्र अन्यदासनं नास्ति तस्मात् तस्मात् कारणेन भावेन रक्षरक्षो देश्वरस्वामी नमो नमः आत्मगुरु संस्कारं नमो प्रतिष्ठते हर्याप्यानन्तरायाप्नोते हर्याप्यानन्तरायाप्नोते देवत्वं देशस्वामिदेवताभ्यो नमः ओम ब्राह्मणो भेद अमृतरामधाम्रे तस्मै అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి తెదేపా శ్రేణులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు వైసీపీ నాయకులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడలేదని, వీరికి ఎటువంటి అర్హత లేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరిస్తున్న తెదేపా శ్రేణులు మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు. చెప్పండి, మీరు చూపించండి మా కంటికి, చూపించండి సార్. ఉన్నాయి సార్ మీకు అక్కడ కోర్టు ఆర్డర్ లో రిసిప్ట్ డేట్ టు 7 days అని ఉంది సార్. మీకు రిసిప్ట్ డేట్ అయినట్టు నాకు కన్ఫర్మ్ ఇవ్వండి. డేట్ సార్, అవును సార్. ఏ డేట్ కి వచ్చింది? ఎవరండి సార్? ఏ డేట్ కి వచ్చింది సార్ మీకు? ఏ డేట్ కి వచ్చింది అడగండి సార్. ఏ డేట్ కి వచ్చింది అడగండి సార్. రాము సార్, అదే ఇప్పుడు వెళ్తాం, కోర్టుకి వెళ్ళాల్సింది కాదు సార్. మా బాధ అర్థం చేసుకోండి సార్. కోర్టు ఆర్డర్ లో రిసిప్ట్ డేట్ ఉంది సార్. కాదు సార్, రిసిప్ట్ డేట్ ఉంది. ఇది వెబ్సైట్ కాపీ సార్, ఒరిజినల్ కాపీ సార్. ఆథరైజ్ చూపించండి. సార్ పబ్లిక్ గవర్నమెంట్ గురించి నువ్వు కాబట్టి మాట్లాడుకోవాలి. హక్కు నీకుంది, కాదలేదు. కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ తీసుకున్న మీరు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిని ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వారికి ప్రత్యేక లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వి అంజయ్య, పర్యవేక్షకులు గుండి హరినాథ్, ఆలయ పరిశీలకులు చెక్కిళ్ళ అశోక్ పాల్గొన్నారు. పవిత్రనే పరమేశ్వరి శారంగవిందం ఇల్లాండా నమో నారాయణాయ విందం పల్లాండం పరమాత్మనే సమకృతం పల్లాండే అగ్రగస్తే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే పుణ్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధరాం దీర్ఘమాయో. तत्राणबद्धकङ्कणबाणजे विष्णुचित्ततनूजाजे న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు. నిర్మల్ బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైన్సా మొత్తం దానికి అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. థ్యాంక్ యూ. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు.
అరే అన్నీ మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది, ఉందని నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరు అన్నారు తిరుపతి రాసిందని అన్నారు. ఏదైనా ఒక ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏర్ వేసేది. తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. అచ్చా నేను డేట్ ఏం పెట్టుకోలేదు, నేను మంత్లీ అయితే కంపల్సరీ వచ్చి ఎన్ని కేజీలు సార్ వచ్చేసి ఎందుకు రావాలి అదే ప్రసాద్ మనకి ఎందుకు అదే చెప్తున్నాడు నాకన్నా ముందు తెలుపా నిర్మల్ జిల్లా కేంద్రం నుండి బైంసాకు వెళ్లే రోడ్డుపైన దలివారపూర్ మండలం కాల్వ టెంపుల్కు వెళ్లే దారిలో చిరుతపులి సంచారంతో ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ దారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు భద్రత చేకూర్చాలని కోరుతున్న వాహనదారులు. క్లియర్ వస్తుంది, క్లియర్ వస్తుంది అందరినీ. ఇగో
ఇంత పెద్ద ఉందన్న. పోని పోని దగ్గర పోని. ఆగింది చాలు. వా మహిబాద్ పట్టణం 17వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్, శాఖ కార్యదర్శి తోట యాకయ్య డిమాండ్. ఈరోజు 17వ వార్డు పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులైన నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శ్మశాన వాటికలో ఉన్న ఒక బోరు అర్ధగంట సేపు కొట్టినా కనీసం బకెట్ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కారాలు చేసేవాళ్ళు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారు. చెట్లు ముళ్ళ పదలు తిరిగి అందులో పాములు తిరుగుతున్నాయని అన్నారు. మరొక బోరు వేసి మోటార్ బిగించి స్నానాల గదులు ఏర్పాటు చేయాలని, స్తంభాలు వేసి వాటికి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, నెలకు ఒకసారైనా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ 17-18 వార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని, లేని ఎడల ప్రజల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి రమేష్, ఉపేందర్, భువనగిరి దేవేందర్, బండారి వెంకటేష్, ఆంగోద్ గోపాల్, ఎస్కే ముస్తఫా, అన్వేష్, రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటిక మొత్తం చెట్లతో నిండిపోయి శ్మశాన వాటిక ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము వినిపించింది ఏంటంటే కనీసానికి 2 నెలలకు ఒకసారైనా సిబ్బందిని పంపించి దాన్ని క్లీన్ చేయాలని చెప్పి మేము దాన్ని వినతి పత్రం ఇచ్చినాం. దీనికి ఈ అన్ని సమస్యలపైన అది ఆ శ్మశాన వాటికకు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఒక కొత్త బోర్ వేసి ఆ బోరుకు మోటార్ బిగించి వాటర్ సప్లై చేసి స్నానాల గదులు నిర్మించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం చాలా విధమైన విషయము. దీని మీద మీరు చేయవలసిందే. ఇది మీరు చేయాలి. ఇది ఖచ్చితంగా నేను చేస్తా, నాకు కొన్ని టైం ఇవ్వండి, దీని మీద నేను చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు. వారికి ముందుగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్న శ్మశాన వాటికని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ, 18వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ, ఆ పాత బజారు మొత్తం శ్మశాన వాటికి అక్కడికి వస్తారు జనాలు. కనీసానికి దాన సంస్కారాలకు పోతాను కూడా వసతులు లేకపోతే ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల 17, 18 మరియు పాత బజారు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ప్రజల్ని సమీకరించి మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముందు ముట్టడిస్తాను కూడా మేము వెనకాడమని చెప్తాను. ఈ సమస్యల్ని ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మనం ప్రజాప్రతినిధులే కానీ, మున్సిపల్ కమిషనర్ని కానీ, స్థానిక చైర్మన్నే కానీ వీళ్ళందరికీ మేము వినిపిస్తున్నాము. ఎమ్మటే ఈ డిమాండ్ నెరవేర్చాలి. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.